ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని N3B రోడ్డు దగ్గర అయితే ఉన్నాము. ఈ N3B రోడ్డు వచ్చేసి నవలూరు దగ్గర నుండి కృష్ణాయపాలెం వరకు అయితే ఉంటుంది. మనకి అమరావతిలో ఈ నార్త్ ఫేసింగ్ రోడ్లు, ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు అయితే ఉంటాయి. నార్త్ ఫేసింగ్ రోడ్లు నుండి నార్త్ నుండి సౌత్ వరకు అయితే సౌత్ వైపు వెళ్ళి ఎండ్ అవుతుంటాయి. ఈస్ట్ రోడ్లు వచ్చేసి ఈస్ట్ నుండి వెస్ట్కి వెళ్తూ ఉంటాయి. ఈ నార్త్ రోడ్లలో N సిరీస్లో ఏంటంటే N3A 3B అని రెండు రోడ్లు అయితే కనెక్ట్ అవుతాయి. ఈ రెండు రోడ్లు కూడా ఏంటంటే ఒకే BSCPL అనే కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఈ N3B రోడ్డు వచ్చేసి మనకి నవలూరు దగ్గర నుండి కృష్ణాయపాలెం దగ్గర దాకా ఉంటుందని చెప్పా కదా. ఆ N3A రోడ్డు వచ్చేసి కృష్ణాయపాలెం దాటిన తర్వాత అది మనకి సీడ్ యాక్సెస్ రోడ్ కనెక్ట్ అవుతుంది. ఆ సీడ్ యాక్సెస్ రోడ్తో ఆ రోడ్డు అయితే ఎండ్ అవుతుంది. ఈ రోడ్డు వచ్చేసి 3.9 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ N3A రోడ్డు వచ్చేసి 1.4 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది. ప్రెసెంట్ N3B రోడ్డు కానీ N3A రోడ్డు కానీ ఈ రెండు రోడ్ల పనులు అయితే జరుగుతున్నాయి స్పీడ్గా. ఈ N3B రోడ్డు మీరు చూడొచ్చు ఎలా ఉందో. రీసెంట్గానే ఇక్కడంతా సైట్ క్లియరెన్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు గ్రావెల్ పోసుకొని దీని హైట్ని అయితే పెంచుకుంటున్నారు. అలాగే ఇంకో పక్క డక్స్ నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి. ఇంకా అటువైపు ఏంటంటే ఎస్కావేషన్ అయితే జరుగుతుంది. ఇంకా ఈ స్టోమ్ వాటర్ డ్రైన్ కోసం ఎస్కావేషన్ పనులు అయితే చేస్తున్నారు. నేను ఈ వీడియోలో ఏంటంటే N3B N3A రోడ్డుకి సంబంధించిన పూర్తి స్టేటస్ చూపిస్తాను. ఇప్పుడు పనులు ఎలా జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయి, ఇప్పుడు ఎలా ఉందా అని చెప్పి. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతి రోడ్ నెట్వర్క్ మాస్టర్ ప్లాన్ మ్యాప్లో ఈ N3A N3B రోడ్లు ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడితో ఎండ్ అవుతున్నాయో మీకు ఇక్కడ డీటెయిల్గా చూపిస్తాను. ఇది స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి E13 రోడ్ దగ్గర నుండి అయితే స్టార్ట్ అవుతుంది. ఈ రోడ్డు అంటే నవలూరు దగ్గర నుండి స్టార్ట్ అయ్యి E12, E11, E10 దాటిన తర్వాత ఒక 700 మీటర్స్ వరకు వచ్చి ఇక్కడ ఎండ్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ గ్యాప్ చూడండి. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ E5 నుండి స్టార్ట్ అవుతుంది. ఇది N3A అంటారు రోడ్డుని. E5, E4 దాటిన తర్వాత ఇక్కడ సీడ్ యాక్సెస్ రోడ్తో ఇది ఎండ్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రెసెంట్ మనం N3B రోడ్డు స్టార్టింగ్ పాయింట్లో అయితే ఉన్నాము. ఈ N3B రోడ్డు నవలూరు దగ్గర నుండి స్టార్ట్ అయ్యి కృష్ణాయపాలెంతో ఎండ్ అవుతుంది. మొత్తం 3.9 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. ఈ స్టార్టింగ్ పాయింట్లు E13 రోడ్ కనెక్ట్ అవుతుందని చెప్పా కదా. E13 రోడ్డుకి ప్రెసెంట్ ఎక్స్టెన్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. వన్స్ ఆ ఎక్స్టెన్షన్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత అది నేషనల్ హైవే 16కి అయితే కనెక్ట్ అవుతుంది. నేషనల్ హైవే 16 నుండి వచ్చిన వాళ్ళు ఈ N3B రోడ్డు ద్వారా అమరావతి రాజధాని ప్రాంతంలోకి కూడా ఎంటర్ అవ్వచ్చు. అంటే కనెక్టివిటీ పరంగా మీరు చూడండి, ప్రతి రోడ్డుకి కనెక్టివిటీ పరంగా అన్ని రోడ్లు అయితే కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ రీసెంట్గానే ఇక్కడ ఈ N3B రోడ్డుకి సంబంధించిన అంటే సైట్ క్లియరెన్స్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రెసెంట్ గ్రావెల్ వేసుకొని హైట్ పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇంకో పక్క ఏంటంటే డక్టుల కోసం ఎస్కావేషన్ కూడా జరుగుతుంది. అంటే స్టోమ్ వాటర్కి సంబంధించిన డ్రైన్ వర్క్స్ చేసుకోవడం కోసం. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు ఏంటంటే ఎర్రబాలెం విలేజ్ ఉంటుంది. దీని బ్యాక్ సైడ్లో నవలూరు విలేజ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఒక రోడ్డు కనిపిస్తుంది చూసారా, ఇది వచ్చేసి నవలూరు నుండి కృష్ణాయపాలెం వెళ్ళే రోడ్డు అనమాట. ఆ రోడ్డు అయితే క్రాస్ అయిన తర్వాత ఇటువైపు కూడా మీరు చూడండి, ఇటువైపు మొత్తం ఎస్కావేషన్ అయితే చేసుకున్నారు. .9 కిలోమీటర్స్ ఉన్న ఈ రోడ్లో ఇప్పుడు ఒక 2 కిలోమీటర్ల వరకు వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ N3A రోడ్డు, N3B రోడ్డు ఈ రెండు రోడ్లు కలిపి ఒకే కాంట్రాక్ట్ అనమాట. దీన్ని BSCPL కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు 154.75 కోట్ల రూపాయలతో అయితే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. ఈ రోడ్డుకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్మెంట్ చేయడం కోసం. ఈ రోడ్డు వచ్చేసి RTL రోడ్ అంటారు. మన అమరావతి రాజధాని ప్రాంతంలో మేజర్ RTL రోడ్స్ ఉంటాయి, RTL రోడ్స్ ఉంటాయి, సబ్ RTL రోడ్స్ ఉంటాయి, సీడ్ యాక్సెస్ రోడ్డు, ఇంకా కలెక్టర్ రోడ్స్, ఇంకా లోకల్ రోడ్స్ అయితే ఉంటాయి. దాంట్లో మనకి ఇది RTL రోడ్డు 50 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో అయితే ఉంటుంది. ఇది రాజధాని ప్రాంతంలో మొత్తం RTL రోడ్స్ నెట్వర్క్ వచ్చేసి 107.86 కిలోమీటర్ల వరకు అయితే నిర్మిస్తున్నారు. ఇంకా మేజర్ RTL రోడ్డు నెట్వర్క్ వచ్చేసి 51.73 కిలోమీటర్ల వరకు అయితే ఉంటుంది. ఆ మేజర్ RTL రోడ్స్ అంటే మనకి N6 బైపాస్ రోడ్డు, అలాగే ఈ N13 రోడ్డు.
అవన్నీ మేజర్ ఆర్టీఎల్ రోడ్స్ లెక్క అయితే వస్తాయి. ఇది వచ్చేసి ఆర్టీఎల్ రోడ్డు. ఇక్కడ మీరు చూడండి ఎస్కావేషన్ ఎలా జరుగుతుందో ఇటువైపు అంతా. ఇటంతా ఎస్కావేషన్ చేసుకున్న తర్వాత శాండ్ ఫిల్లింగ్ చేసుకొని దానిపైన పీసీసీ పోస్తారు. ఇంకా దానికి స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన డక్ట్ అంతా రెడీ చేసుకుంటారు. అలాగే అటుపక్క కూడా ఆ డక్ట్‌కి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ చేసేసారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఏంటంటే రోడ్ల నిర్మాణంలో భాగంగా అన్ని అండర్ గ్రౌండ్ అయితే చేస్తున్నారు. వాటర్ సప్లై నెట్వర్క్ గానీ, స్టోమ్ వాటర్‌కి సంబంధించిన డ్రైన్ గానీ, సెవేజ్ నెట్వర్క్ గానీ, ఇంకా పవర్ లైన్సు, ఐసీటీ లైన్సు, ఇంకా రీయూజ్ వాటర్ నెట్వర్కు అయన్నీ అండర్ గ్రౌండ్ చేస్తున్నారు. అయన్నీ అండర్ గ్రౌండ్ చేసిన తర్వాతే రోడ్లకు సంబంధించిన ఈ తార్ వేయడం అంటే గ్రావెల్ ఏసుకొని రోడ్లన్నీ హైట్ పెంచుకొని అప్పుడు తార్ రోడ్ అయితే పోస్తారు. అయన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే వాకింగ్ ట్రాకు, సైక్లింగ్ ట్రాకు, అవెన్యూ ప్లాంటేషన్స్ అయి కూడా వస్తుంటాయి. కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఏంటంటే ప్రతి ఒక్క రోడ్డు వేరే ఒక్క రోడ్‌తో కనెక్టివిటీ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోడ్డు మన నేషనల్ హైవే 16కి కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే E13 రోడ్డుకి కనెక్ట్ అవుతుంది కాబట్టి E13 రోడ్డు వైపు నుండి వచ్చేవాళ్ళు ఈ N3B రోడ్డు ద్వారా అమరావతిలోకైతే ఎంటర్ అవ్వచ్చు. లేదంటే స్ట్రెయిట్‌గా వెళ్లి వేరే రోడ్ల వైపు కూడా ఎంటర్ అవ్వచ్చు. ఇదొచ్చేసి N3A రోడ్ అనమాట. ఈ N3A రోడ్డు 1.4 కిలోమీటర్స్ వరకైతే ఉంటుంది. ఈ రోడ్డుకి మొత్తం 3 రోడ్లు కనెక్ట్ అవుతున్నాయి. E5, E4, E3 రోడ్డు. E3 రోడ్‌తో ఈ రోడ్డు అయితే ఎండ్ అవుతుంది. ఈ N3A రోడ్డుకి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి బాగానే. రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ మీరు చూడొచ్చు. స్టోమ్ వాటర్‌కి సంబంధించిన డ్రైన్ వర్క్స్ చేస్తున్నారు. ఇంకా పవర్ లైన్స్‌కి సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇంకా రోడ్డుకి సంబంధించి హైట్ లెవెల్ పెంచుకుంటూ అయితే వెళ్తున్నారు. లెవెల్ బై లెవెల్ గ్రావెల్ పోసుకుంటూ హైట్ పెంచుకుంటూ వెళ్తున్నారు. దాదాపు 360 కిలోమీటర్స్ వరకు ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రోడ్ డెవలప్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అంటే ఇయన్నీ కీలకమైన మెయిన్ రోడ్స్ అన్నమాట. ట్రంక్ రోడ్స్ అంటారు. ఇంకా కలెక్టర్ రోడ్స్ వచ్చేసి 312.34 కిలోమీటర్ వరకైతే ఉంటాయి. ఇది E3, N3A రోడ్ జంక్షన్ అంటారు. అంటే సీడ్ యాక్సెస్ రోడ్డుకి కనెక్ట్ అయ్యి ఈ రోడ్ అయితే ఎండ్ అవుతుంది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి సంబంధించి పనులు కూడా చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. రీసెంట్‌గా తార్ వేశారు అటువైపు. మధ్యలో రోడ్ వరకు అయితే రెడీ చేసేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్ అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.